నమస్తే, నేను మీ మధు. ఏపీ రాజధానిగా ఇడుపులపాయ. ఏంటి షాక్ అవుతున్నారా? ఇది చెప్పింది ఎవరో కాదు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అసలు ఎందుకు ఇలా చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అనే విషయం గురించి రోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఏపీ రాజధానిగా ఇడుపులపాయ అని నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. అసలు ఏ సందర్భంలో ఆ మాట చెప్పాల్సి వచ్చింది సార్? ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీటన్నిటి గురించి చెప్తూ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి ఆయన ప్రస్తావించారు. అందరేమో అమరావతి రాజధాని ఏకైక రాజధాని రాష్ట్రానికి అని చెప్పి చెబుతూ ఉన్నారు, ఇంక్లూడింగ్ బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రీసెంట్గా ఏం చెప్పారు, అమరావతి అనేది రాజధానిగా పనికిరాదు, గుంటూరు కృష్ణా జిల్లాకు మధ్య పాయింట్ ఏదైతే ఉందో అక్కడ కావాలి రాజధాని. ఇదేమో 40 కిలోమీటర్ల దూరంగా ఉంది కాబట్టి ఇది రాజధానికి పనికిరాదు. ప్లస్ వర్షం వచ్చినా కానీ నీళ్ళల్లో ఉండిపోద్ది. నది ఒడ్డున ఉంది, నది ఒడ్డున రాజధానులు ఏమీ డెవలప్ కాలేదు, నది ఒడ్డున అసలు పనికిరావు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. దాని మీద రాజధాని స్టాండ్ ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి అనేది చర్చలు జరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా. ఆయన 3 రాజధానులకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాడా, లేకపోతే అమరావతి రాజధానిని కాదనుకుంటున్నాడా, అసలు ఏ ఉద్దేశంతో ఆయన చెప్పారంటే ఇమీడియట్గా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రావడం, దాన్ని ఏదో సరిచేసే ప్రయత్నం చేయడం. అసలు ఆయన చెప్పింది రాజధాని అమరావతి అనేది కాకుండా గుంటూరు కృష్ణా జిల్లా మధ్య ఉంటే, విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటే బాగుంటుందని చెప్పాడు. మీరు అమరావతికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడారు అని చెప్పి ఆయన ఏదో సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అమరావతికి ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగానే ఉన్నారు. పైగా 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకున్నారు. 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొని ఆయన వైజాగ్ నుంచి పరిపాలన చేయాలని చెప్పి అక్కడ రిషికొండ భవనాన్ని కూడా నిర్మించుకున్నారు. ఆ తర్వాత సరే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన తిరస్కరించారు, 11 స్థానాలకు పరిమితం అయ్యారు. అయినప్పటికీ కూడా ఆయన స్టాండ్ మార్చుకోవాలి. 2024లో ఆయన చేసిన ప్రచారం ఏంటి, 3 రాజధానుల ప్రచారమే కదా. ఆయన ప్రధానంగా చేసింది 3 రాజధానులు. 3 రాజధానులు ప్రచారం చేస్తే ప్రజలందరూ తిరస్కరించారు, అన్ని ప్రాంతాల వాళ్ళు తిరస్కరించారు. ప్రజల మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సరే, ఆయన 3 రాజధానులు వద్దనుకున్నారా లేదా అనేది క్లారిటీ రావట్లా. ఇంకా 3 రాజధానుల మీద స్టాండ్ ఉన్నారా అని అంటే అది క్లారిటీ ఇవ్వట్లా. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఎందుకంటే అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ ఆయన హయాంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు. ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అంటే అమరావతి రాజధాని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు కాబట్టి ఆయన వ్యతిరేక అనాల్సిందే అమరావతికి. 3 రాజధానికి అనుకూలం అంటే 3 రాజధానులు హైకోర్టు ఏమో కొట్టేసింది. 3 రాజధానులు అసలు 3 రాజధానుల ప్రస్తావన లేదు. సింగపూర్ కన్సార్టియం తోటి ఏదైతే మీరు ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళ రైతులకు ఫ్లాట్లు ఇవ్వండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది హైకోర్టు. దాని మీద సవాల్ చేస్తూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. సో కాబట్టి ఆయన స్టాండ్ క్లియర్. ఆయన 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తోటి ఉన్నారు. ఈ మధ్యలో కొంచెం పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారు. ఏది రాజధాని అనేది మధ్యలో ఉండాలి, దూరం ఉంది, తర్వాత నది ఒడ్డున ఉంది, ఇలాంటివన్నీ కూడా. నది ఒడ్డున అనేక రాజధానులు ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీ మన దేశ రాజధాని కూడా అక్కడ యమునా నది ఒడ్డున ఉంది. సో కాబట్టి అనేక రాజధానులు ఉన్నాయి. ప్లస్ మనకి చిన్నప్పటి నుంచి చెప్పేది అంటే చాలా మంది పెద్దలు చెప్పేది, సుమతి శతకాలు కానీ వేమన శతకాలు ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఎక్కడ ఎడతెగక పారునేరు, అప్పిచ్చేవాడు వైద్యుడు, ఇవన్నీ చెప్తుంటారు. అంటే అప్పిచ్చేవాడు ఉండాలి ఊర్లో, వైద్యుడు ఒకడు ఉండాలి, తర్వాత ఎడతెగక పారే ఏరు అంటే నిత్యం పారేటువంటి ఏరు అంటే నదో లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. దాని పక్కనే నివాసాలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి మనకు చెప్పినటువంటి సుమతి శతకాలు ఉన్నాయి మన కళ్ళ ఎదుట. అసలు పెద్దలు కూడా అదే చెప్తారు. సో ఇదంతా చెప్తూ ఉంటే ప్లస్ ప్రపంచంలో నది ఒడ్డున ఆయన ఏదైతే లండన్లో ఉంటున్నారో, లండన్ వెళ్తుంటారు కదా ఇప్పుడు, అక్కడ కూడా నది ఒడ్డునే కదా ఉంది. సో ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ అమరావతి మాత్రం ఉండకూడదు అనేది ఆయన కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. అందుకే అలాంటి కామెంట్లు చేసి ఉండొచ్చు. కాబట్టి ఈ రాజధాని ఎక్కడ రాజధాని అని అంటే ఎక్కడ అవసరం లేదు, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పి చెప్పారు. ఒక కొత్త ఫార్ములా నేను చెప్పేశారు. అంటే సీఎం ఎక్కడ కూర్చుంటాడు, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నాడు, బెంగళూరు రాజధాని అయిపోద్దా? ఇడుపులపాయలో ఉంటాడు, ఇడుపులపాయ రాజధాని అయిపోద్దా? ఎలా చెప్తాడు ఆయన ఆ విధంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేశారు. అంటే రాజ్యాంగంలో అసలు రాజధాని లేదు అని చెప్పి అన్నాడు కదా. అసలు ఏంటి ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయాలు చేయాల్సి వస్తుంది, అందుకే ఆయన పట్టించుకోకుండా నేను అభివృద్ధి వైపే కాన్సన్ట్రేషన్ చేశాను. పోలవరాన్ని పూర్తి చేయడానికి, అమరావతి రాజధానిని
వీళ్ళని తొందరగా పూర్తి చేయడానికి, అలాగే డెవలప్మెంట్ అనేది సమగ్ర అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మూడు క్యారిడార్లు ఏర్పాటు చేస్తున్నాను. విశాఖ క్యారిడారు, తర్వాత అమరావతి, ఓరకల్లు, ఇలా 3 క్యారిడార్లని ఏర్పాటు చేసి సమగ్రమైన అభివృద్ధి దిశగా నేను వెళ్తున్నాను. ఆయనేమో ఈ విధమైనటువంటి కామెంట్స్ అంటున్నారు రాజధాని విషయంలో. అదేమంటే అమరావతికి వ్యతిరేకం కాదంటారు. అసలు వీళ్ళంటి వాళ్ళతో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని మేము ఎవరేమనుకున్నా ఇలాంటి వాళ్ళు, మేము ఎన్టీఆర్ రామారావు గారి ఆశయాలు, ఆయన స్ఫూర్తి కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధము. మేము మా ధ్యేయం, మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మాత్రమే అని చెప్పి ఆయన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇచ్చినటువంటి ప్రసంగం. దాంట్లో ఆయన ఎక్కడుంటే అంటే ఇడుపులపాయలు ఉంటే ఇడుపులపాయ రాజధాని అయిద్దా అని చెప్పేసి ఆయన సెటైర్ వేశారు. పైగా అంతకుముందు కూడా కొన్ని సెటైర్లు ఉన్నాయి రాజధాని మీద. అమరావతిని ఏ విధంగా కించపరచాలో ఆ స్థాయిలో కించపరిచేశారు. ఒకప్పుడు దాన్ని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఈ మధ్య కాలంలో ఇంకొక రకంగా అన్నారు, కమ్మరావతి అన్నారు, రకరకాలుగా అన్నారు. దాన్ని అనేక రకాలుగా, ఎన్ని రకాలుగా దాన్ని డ్యామేజ్ చేయాలో అన్ని రకాలుగా డ్యామేజ్ చేసే ప్రయత్నం అయిపోయింది. 11 సార్లు పరిమితం అయినా కానీ మళ్ళీ ఇంకో రకంగా ఇంకో రూపంలో అమరావతి గురించి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంతకీ ఇది ఎందుకు చేస్తున్నారు అసలు అని అంటే, ఇప్పుడు పార్లమెంట్లో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతి గెజెట్ రాబోతుందని చెప్పి అంటున్నారు. దాన్ని వ్యతిరేకించాలి, ఏదో రకంగా దాన్ని ఆపేయాలి. ఆపేసేటువంటి ప్రయత్నం ఢిల్లీలో చేయాలి. ఇప్పుడు ఢిల్లీలో లైజనింగ్ చేసేటువంటి ఒక టీం ఒకటి ఉంది అక్కడ. వాళ్ళ ద్వారా ఎలాగైనా సరే ఈ గెజెట్ రాకుండా అమరావతికి ఆపగలిగితే 2029లో మనం అధికారంలోకి వస్తామనే ఆశ ఆయనకు ఉంది. ఆశ ఉంది. పొలిటీషియన్ జనరల్ గా ఉంటుంది కదా, ఏ పొలిటీషియన్ కానీ ఏ కొత్త పార్టీకైనా మనం ఎప్పటికైనా అధికారంలోకి వస్తాం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఈవెన్ కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల పోరాటం, సుదీర్ఘమైన పోరాటంలో కూడా మేము ఎప్పటికైనా వస్తాం అని చెప్పి అనుకుంటుంటారు కదా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకొని ఒకవేళ వస్తే 2029లో మళ్ళా మనం ఆ ఋషికొండ నుంచి పరిపాలించాలి, ఋషికొండని ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు ఆయనకి అని చెప్పి అనుకుంటుండొచ్చు ఆయన. సో కాబట్టి ఆయన ఆశలు ఆయనకు ఉంటాయి. అసలు ఆయన కాన్సెప్ట్ ఏంటి అని అంటే, రాజధాని అనేది లేకుండా ఉంటే, రాజధాని ఇది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ అనే పదం కూడా లేకుండా మెర్జి చేసేయాలి. కొంత భాగం ఏమో తెలంగాణకి, మరి కొంత భాగం కర్ణాటకకి, ఇంకొంత భాగం ఒరిస్సాకి, అలా ఒకవేళ ఇచ్చే ప్రపోజల్ ఏమైనా ఉందేమో అనేది ఆయన గురించి ఢిల్లీలో మాట్లాడుకుంటున్నట్టు అంశం. ఎందుకనంటే ఆయనకు ఆస్తులు మీకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లేవు, తెలంగాణలో కర్ణాటకలో ఉన్నాయి. ఈ 2 చోట్ల ఉన్నాయి ఆయనకు ఆస్తులు. మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆస్తులు. సో ఈ ఆస్తులకు సంబంధించి పెరగాలి. ఆస్తులు పెరగాలంటే అక్కడ అమరావతి డెవలప్ కాకూడదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకూడదు. ఆయన ఆస్తులు పెరగడానికి ఆంధ్రప్రదేశ్ ఏమైనా పర్లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ పెరిగితే ఇక్కడ ఆస్తులు తగ్గిపోతాయా లేదా? రెసిప్రోకల్ గా. అవును, అక్కడ డెవలప్ అయితే ఇక్కడ తగ్గిపోతాయి, ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. తగ్గిపోకుండా ఉండవు కదా. పైగా ఇక్కడ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ఇది అనుకుంటారు. అందుకే ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అమరావతిలో మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేసిన ప్రయత్నం చేస్తున్నారంట. తోట చంద్రశేఖర్ గారే అనుకుంటా గతంలో ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్కి, బీఆర్ఎస్ పార్టీకి. ఆయన మళ్ళీ అక్కడికి వెళ్తే ఒక ఆఫీస్ ఏదో ఓపెన్ చేస్తున్నారని చెప్పి నిన్న మొన్న ఎక్కడ యూట్యూబ్ ఛానల్లోనూ లేదా సోషల్ మీడియాలో నేను చదివాను. అంటే అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ఈయన ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? కేసీఆర్ గారు. ఇక్కడ కేసీఆర్ గారు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఆయన టీంని ఇక్కడ రంగంలోకి దింపారు. దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో వచ్చిన డిస్టర్బెన్స్ అంటున్నారు. ఇది తెలంగాణ గవర్నమెంట్ లో ఇది బట్టి విక్రమార్క గారు ఆ బొగ్గు గనులకు సంబంధించిన డిస్టర్బెన్స్, ఇదంతా కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా బెంగళూరులో నడిచిందని పొలిటికల్ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఎందుకంటే రాధాకృష్ణ గారు వీకెండ్ రాశారు, కొత్త పలుకులు రాశారు కదా. అసలు ఏంటి అసలు వివాదం ఏంటి? IAS కి ఒక మంత్రికి మధ్యలో ఏదో ఉందని చెప్పి క్రియేట్ చేసి రకరకాల కథనాలు రాసిటం, ఇవన్నీ వెనక అలాగే రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో ఒక లేడీ మొత్తం చక్రం తిప్పుతుందని ఇట్లా రకరకాలుగా రాశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని డ్యామేజ్ చేసేలాగా, లేదా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసేలాగా. దీని వెనుక బొగ్గుకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ ఉంది అని చెప్పి ఆయన రాశాడు. దీనికంటే కూడా ఇది అనేది ఒక చిన్న అంశం. ఇది దీనికంటే కూడా అసలు బెంగళూరు ఆపరేషన్ అక్కడ నడుస్తుంది. బెంగళూరు ఆపరేషన్ లో భాగంగానే ఈ కథనాలన్నీ వచ్చాయని కూడా ఇంకొక వర్షన్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది వర్షన్, అది లేటెస్ట్ గా. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఓన్లీ
బొగ్గు గని టెండర్ మాత్రం తీసుకొచ్చారు. అది కాదు, పొలిటికల్ గా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటిని హోల్డ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా ఆపరేషన్, చాలా స్కెచ్ నడుస్తుంది బెంగళూరులో అనేది ఢిల్లీలో నడుస్తున్నటువంటి ఒక పొలిటికల్ టాక్. అది ఎలా నడపాలి అని అంటే ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిష్ఠించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేసీఆర్ గారిని ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ని అసలు ఆ పేరే లేకుండా, నామరూపాలు లేకుండా, పేరే లేకుండా చేసేస్తే అప్పుడు ఆస్తులు ఇక్కడ పెంచుకోవచ్చు, ఆస్తులు పెరుగుతాయి అనేటువంటి ఒక కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రత్యర్థులు సరికొత్తగా సోషల్ మీడియాలో లేవనెత్తున్నటువంటి అంశం. సరే, అది నిజమని మనం అనుకోలేము అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసేయగలరా అని అంటే మరి రాజధాని గెజిట్ 8 సంవత్సరాలు పడింది ఎవరు? 2014లో రాష్ట్రం విడిపోయింది. అమరావతిని అనౌన్స్ చేశారు 2016లో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు గెజిట్ లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తుంటే మరి ఇప్పుడు రాజధాని గురించి ఆయన ఎందుకు మాట్లాడారు? అది కరెక్ట్ కాదని చెప్పి దాని మీద ఏదో సంథింగ్ ఆయన ఏదో కోర్టు గేయటమో లేకపోతే ఏదోటి చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది. అది ఏదో రకంగా అమరావతిని ఆపేయాలని. అమరావతి అభివృద్ధి లేదంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగితే నష్టపోయేది ఇద్దరు. ఒకళ్ళు కేసీఆర్ గారి ఫ్యామిలీ, 2 జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఎక్కువగా నష్టపోయేది. సరే, అందరికి ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. పొలిటీషియన్స్ కి ఆల్మోస్ట్ పొలిటీషియన్కి అవినీతి పరమైనటువంటి చాలా మంది ఉద్యోగులకు కానీ, ఐఏఎస్లకు, ఐపీఎస్లకు కానీ వీళ్ళందరికీ ఉన్నాయి ఆస్తులు. అందుకే అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని చెప్పి చాలా మంది కోరుకోరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండేటువంటి వాళ్ళు, లెజిస్లేటివ్ సిస్టమ్ లో ఉండేటువంటి వాళ్ళు కోరుకోరు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదో తపన పడుతున్నారు, తాపత్రయపడుతున్నారు తప్పితే ఆయన కోఆపరేట్ చేయకపోవడం కారణం ఇదే. సో ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి దీని గురించి వైసీపీ ఎలాంటి ప్రచారం మొదలు పెడుతుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.